హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై. ముందుగా దొండకాయ ఫ్రై కోసం ఒక పావు కిలో దొండకాయలు అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. దొండకాయ ముక్కలు వాటర్లో చాలా శుభ్రంగా అయితే కడుక్కోవాలి, ఎందుకంటే పైన డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి. శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక చిన్న ఉల్లిపాయ కూడా బాగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పోపు గింజలు అన్నీ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి. పోపు గింజలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు అయితే వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని అంతా అయితే ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఈ ముక్కలు ఆయిల్లో బాగా సాఫ్ట్గా అవ్వాలి. మరి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు. కొంచెం ముక్క సాఫ్ట్గా అయిన తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని అంతా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ అయ్యేలా పైకి కింద కలుపుకుంటూ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంట మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఈ ముక్కలు అనేవి మాడిపోతాయి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేపుకోవాలి, అప్పుడే ముక్క బాగా ఉడుకుతుంది. ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో అలా కలుపుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత కూడా అంతా ఒకసారి అయితే బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటున్నాను. అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ అవనివ్వాలి. అప్పుడు బాగా ముక్కలు అనేవి బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా అవుతాయి. సో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే అంతా బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్గా రెడీ అయిపోయింది. ఫైనల్గా మసాలా పొడి అయితే వేసుకుంటున్నాను. ఈ మసాలా పొడి వచ్చేసి ధనియాలు, వెల్లుల్లి రెబ్బ, 1 ఇంచు అల్లం బాగా దంచుకొని వేసుకుంటున్నాను. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది వేసుకొని అంతా ఒకసారి అయితే బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. సో ఇంతే అండి దొండకాయ ఫ్రై. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.